మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా, మీకు కూడా అమ్మా. గురుగారు, మరి విశేషంగా ఉగాది పరంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటి అని అంటే, పరాభవం కలగటం అంటే అనుమానాలు, అవమానాలు, అలానే మనం చేయాల్సిన పనులలో కానీ, అలానే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కూడా కొన్ని పరాభవాలు జరుగుతూ ఉంటాయి సహజంగా. అంటే అనేక సవాళ్ళను ఎదుర్కొంటామని అర్థం. అనేక మార్పులు కలిగే నామ సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. అంటే జీవితంలో కొన్ని మార్పులు, ఎక్స్పీరియన్స్లు, దూషణలు భూషణలు అంటారు చూసారా. అంటే గొడవలు, తగాదలు, అనేక మాటలు, మాట పట్టింపులు, వాళ్ళలో మనుషుల మధ్యలో సఖ్యత లోపించి ఎవరి వాళ్ళని విమర్శించుకొని పరాభవం చెందే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అలాంటివి జరగకూడదనే శ్రీ అనే అక్షరాన్ని ముందు చేర్చారు. పరాభవ అనేకుండా పరాభవలో శ్రీ పరాభవ అంటే ప్రతి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. స్త్రీ అని చేర్చడానికి, స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపం అని అర్థం. అంటే ఆ సంవత్సరం ఏది జరగకుండా అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పాడు. అంటే ఏదైతే ఆ పరాభవంలో ఉండే అర్థాన్ని జరగకుండా ఇంకా కొద్దిగా మంచి కూడా జరగటానికి ఏర్పాటు చేసేది స్త్రీ అనే అక్షరం. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, హౌ టు డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, మకర రాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందనంటే, రాస్యాధిపతి శని. కొన్ని పనులలో ఆలస్యం జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, ఏదో ప్రయత్నాలు చేయాలనుకుంటాం ఏదో అవటం, అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన చేసిన తర్వాత ఆ ప్రయత్నం కాకపోవటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, డిస్టెన్స్ ఎక్కువ ఏర్పడుతుంది. అంటే దూరం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఏదో ఊహించటం, దూరపు కొండలు నునుపని ఊహిస్తారు చూసారా. మౌంటైన్స్ ఆర్ డిస్టెన్స్ అంటారు, స్మూత్ డిస్టెన్స్ అంటారు. అంటే దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. అంటే దూరం నుంచి చూస్తుంటే ఆ కొండ నునుపుగా ఉంటుంది. అంటే మౌంటైన్స్ ఆర్ స్మూత్ డిస్టెన్స్ అంటారు. అంటే ఆ డిస్టెన్స్ కనపడుతూ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళంగానే డిఫికల్ట్గా ఉంటుంది. అలా ఉంటుంది వీళ్ళ యొక్క చరిత్ర. అంటే మకర రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అంటే లైఫ్లో లీడింగ్ చేసేటప్పుడు లైఫ్ యొక్క జీవితం కానీ ప్రతి అంశాన్ని కూడా ఒక కోణంలో తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కమ్ టు ద పాయింట్. మకర రాశి. మకర రాశిలో వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం అనేది 2, 8 అనేది ఖర్చు వ్యయం. అంటే భారీ ఎత్తున కొన్ని ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఖర్చుల రంగానే భయపడాల్సిన పనేమీ లేదు. అలానే గౌరవ మర్యాదలు మనం చూసుకుంటే 1 గౌరవం, 2 అవమానం. అంటే అది కూడా తేడా ఉంది. అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. ఇక గ్రహగమన గతుల దగ్గరికి మనం వస్తే, గురువు జూన్ 2 వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తాడు. 2వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉండటం, ఎప్పటి వరకు కర్కాటక రాశిలో డిసెంబర్ 18 వరకు కూడా, డిసెంబర్ 18 వరకు ఉంటాడు. అక్టోబరు ఏదైతే జూన్ 2 వరకు మిథున రాశిలో, జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో, 31 నుంచి సింహరాశిలో అతిచారము, డిసెంబర్ 18 వరకు ఉంటుంది. డిసెంబర్ 18 తారీఖు వక్రగతి పొందుతాడు. శని జూలై 25 దగ్గర నుంచి
డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రగతిలో ఉంటాం. రాహు డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుంభం నుంచి మకరంలోకి రావటం, కేతు వచ్చేటప్పటికల్లా సింహం నుంచి కర్కాటకానికి వెళ్ళిపోవటం. రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. కుజుడు 45 రోజుల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం, రాహు కేతులు 18 నెలలు. ఇది గోచారం. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి సహజంగా మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. జూన్ 2వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. జూన్ 2 నుంచి ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు అనుకూలంగా ఉంటాడు వాళ్ళకి. ఈ గురుబలం వల్ల చాలా అద్భుతంగా ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, అనుకున్నవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాం. సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధిస్తారని అర్థం. ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి ప్రణాళికాబద్ధంతో లేకుండానే సక్సెస్ అవుతారు. అంటే ఆటోమేటిక్ మెకానికల్ లైఫ్ లాగా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధి కానీ, నూతన వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయటం కానీ వ్యాపార విస్తరణ అంటారు. అంటే ఒక చోట నుంచి ఇంకో చోట ఫ్రాంచైజ్ తీసుకోవటం అన్నట్టుగా. హైదరాబాద్లో పెట్టింది గుంటూరులో పెడతారు, గుంటూరులో పెట్టిన విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, కరీంనగర్. అంటే ఎక్స్పాండ్ జరుగుతుంది అని అర్థం. అది కూడా మంచి సుపరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే వ్యాపార పరంగా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది ఉంటే మరి 2 ఆదాయం 8 ఖర్చు ఏందని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వెంబటే 2 ఆదాయం 8 ఖర్చు అనగానే గురువు గారు, నాయకంటి గారు మరి అని వెంబటే కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారుగా చాలామంది మనవాళ్ళు. వాళ్ళ సంగతి తెలుసుగా నాకు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళని. అయితే 2 ఆదాయం 8 అంటే డబ్బులు మన దగ్గరకు వస్తుంటాయి, ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో వస్తువు ఖర్చు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు వండుకోవచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వండుకోవచ్చు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కొనుగోలులో కూడా డబ్బులు తగ్గిపోతాయని అర్థం. అంటే 2 ఆదాయం వచ్చిందంటే 8 ఖర్చు వస్తుందని అర్థం. 8 ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంటే మనం 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అప్పు చేసి ఖర్చు చేస్తాం. అప్పు చేయటం దేనికి? ఏదో ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి ప్రోగ్రామ్కి అప్పు చేసే, క్రెడిట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ రాశి వారికి ప్రజెంటు శని జూలై 25 వరకు అనుకూలంగా ఉన్నాడు, ప్రాబ్లం లేదు. తృతీయ స్థానంలో శని ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, కోర్టు సమస్యలు తగ్గటము, అలానే పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు, అనారోగ్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాలి కాబట్టి ఏదో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఏ భార్యాభర్తలైనా భర్త ఒక మాట అన్నా సర్దుబాటు చేసుకోవాలి, భార్య ఒక మాట అన్నా భర్త సర్దుబాటు చేసుకోవాలి. మనం బతికేది ఏమీ లేదు, 500 సంవత్సరాలు బతకటం ఏం లేదుగా మనం. అదే అల్లు అర్జున్ సినిమాలో బ్రహ్మానందం వెళ్తే అక్కడ 100 సంవత్సరాలు బతకటమే దండగరా, 500 సంవత్సరాలు ఎందుకురా అంటాడు. అలా మనం బతికేది ఏమి లేదుగా. ఉన్న సంవత్సరాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే సరిపోతుంది. నో ప్రాబ్లం ఇక్కడ. ఇదొకటి. తర్వాత డిసెంబర్ ఏదైతే 10వ తారీఖు నుంచి శని మళ్ళీ యథాస్థానం, వక్రస్థితిలో కాకుండా మామూలు యథాస్థానంలో వస్తాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అక్టోబరు 31 వరకు బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రమే బాగుండదు. మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు నుంచి మళ్ళీ బాగుంటుంది శని. పెద్ద ప్రాబ్లం, కుటుంబంలో ఉండే కలతలు ఇలాంటివన్నీ ఏముండవు, హ్యాపీ లైఫ్లో ఉంటారండి. ఏదో ఒక 4 రోజుల పాటు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో బాండింగ్, కుటుంబంలో కలహాలు, చికాకులు, డిస్ప్యూట్స్, తల్లిదండ్రుల మధ్యలో కానీ, తండ్రి కొడుకుల మధ్యలో కానీ, తల్లి కూతురు మధ్యలో కానీ, ఇలాంటి విషయాల్లో కొంత డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అంటే గొడవలు చిన్నవి, పెద్దగా భయాందోళన చెందాల్సిన పనేమీ లేదు. అంటే కుటుంబ పరంగా బంధుమిత్రులతో విరోధ భావాలు, స్నేహపూరితమైన వాతావరణం లేకపోవటం, వాళ్ళు ఏం చెప్పినా కూడా వీళ్ళు వ్యతిరేకించటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా కాపాడుకోవాలి. ఇక అంతా అనుకూలంగానే ఉంటుంది వాళ్ళకి. అయితే
కేతు యొక్క ఫలితం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ అన్నీ కూడా లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలకి వెళితే రాజదర్శనం ఆరోగ్యం అంటారు, గాంభీర్యం గాత్రపోషణం అభిష్టకార్య సిద్ధిచ్చ సప్తమే. అంటే సప్తమంలో గురువు ఉంటే ఇలాంటి సంఘటన జరుగుతాయని అర్థం. అంటే శని గోచార పరంగా పెద్దగా అనుకూలంగా లేకపోయినా జూన్ 2 వరకు, జూలై 25 వరకు శని బాగుంటాడు, ఆ తర్వాత కొద్దిగా బాగుంటాడు. గురువు వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ శుభ అశుభ మిశ్రమాలు, వివాహ శుభ కార్యక్రమాలు, ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చలత, శత్రువులపై విజయం సాధించడం, శత్రువులు మిత్రులుగా ఉండటం, వృత్తి ఉద్యోగాలందు అభివృద్ధి, వివాహం కాని స్త్రీ పురుషులు వివాహాలు కుదరటం, నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి. శని వల్ల వాత రోగాలు సంభవిస్తాయట. ఎప్పుడు మనకి ఏదైతే జూలై 25 తర్వాత శని వక్రగతిలో ఉంటారో మకర రాశి వాళ్ళకి వాత రోగాలు, అలానే భయము, ఆందోళన, దుఃఖము, ఆ టైంలో ఆచితూచి వ్యవహరించాలంటాడు. అంటే జూలై 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఆచితూచి వ్యవహరించాలి. శని బాగలేదు కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కొంత ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. విదేశీయ ప్రయాణాలు జరగటం ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం. సంవత్సరంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ రావటం, వాళ్ళకి విశేషమైన ధనం రావటము, వ్యాపారస్తులకి లాభాలు, కొన్ని నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి, భాగస్వామ్య వ్యాపారంతో విభేదాలు, రియల్ ఎస్టేటు, ఇనుము, సిమెంటు, కలప, రాయి, కిరాణా, ఫ్యాన్సీ వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండటం, అభివృద్ధి చెందుతారు, వాళ్ళు రుణాలు కూడా తీర్చుకుంటారు. అలా నూతన వ్యాపారాలు, నూనె, నెయ్యి, మెడికలు, ఎరువులు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండటం ఒకటి. ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉండటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, ఏ వ్యాపారస్తులకైనా సంవత్సరం పాటు అనుకూలంగా ఉంటాం. వ్యవసాయదారులకు ముఖ్యంగా రైతే రాజంటారు, రైతు బాగుంటేనే మనమేం డబ్బు తినంగా, అన్నమేగా తినేది. అలానే వ్యాపారస్తులకు బాగా పంటలు పండి రుణాన్ని తీర్చుకుంటారు. రాజకీయ నాయకులకు అధికారాలు దక్కుతుంటాయి. సహజంగా రాజకీయ నాయకులు అధికార దాహంతో ఉంటారు కాబట్టి అధికారం ఎప్పుడు వస్తుంది అనుకుంటారు. ఈ రాజకీయ నాయకులు నన్ను ఏమనర్లేండి, రాజకీయ నాయకులు అధికారంతో ఉంటారు. అలానే అధిష్టానంతో కూడా సన్నిహితంగా ఉంటారు. అధిష్టానంతో సన్నిహితంగా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్, వాళ్ళతోటి మిగతా మంత్రులంతా కూడా సన్నిహితంగా ఉంటారు, బాగుంటారు. సెంట్రల్ మినిస్టర్లు అయినా ఎవరైనా కూడా, మా గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ అయినా వాళ్ళందరూ సన్నిహితంగా ఉంటారని అర్థం. అంటే ఒక ముఖ్యమంత్రితోటి సఖ్యత ఎక్కువ ఉంటుంది అని అర్థం. అది కూడా మంచి సుపరిణామమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారితోటి అనుకూలంగా ఉంటారు. అంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో అనుకూలంగా ఉండటం మంచిది కదా. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలన్నా, తర్వాత డెవలప్మెంట్ చేయాలన్నా, తర్వాత ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ కానీ, ఐటీ సెక్టార్ కానీ ఎటు ఉండాలన్నా కూడా వాళ్ళతో సఖ్యతతో ఉంటేనే కదా బెటర్. అంటే వాళ్ళందరూ ఒక యూనిటీ భావంతో ఉంటే విజయాన్ని సాధిస్తారు. అంటే సర్వత్రా విజయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు అయిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోటి మిగతా మంత్రులు ఉంటారు. జూపల్లి కృష్ణారావు గారు కానీ, మా జూపల్లి కృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ కూడా సఖ్యతతో ఉంటారని అర్థం. మిగతా మినిస్టర్లందరూ కూడా సఖ్యతతో ఉంటే డెవలప్మెంట్ అంటే జిల్లాల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, రైతు బంధు కానీ ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని అర్థం. అంటే సన్నిహితంగా ఉంటారు ప్రత్యేకంగా. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి, తల్లిదండ్రులు సంతోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్లు, లాయర్లకి, మిగతా వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తులాభం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, స్త్రీలకు కొంచెం ఆరోగ్యపరంగా అబ్డామిన్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి. కుటుంబంలో కొంత విరోధ భావాలు రాకుండా భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యము, ధనలాభము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, వస్త్ర ప్రాప్తి అనుకూలంగా ఉండే అవకాశాలు. అంటే అప్పుడప్పుడు అధిక శ్రమ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక శ్రమ పడటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, ఎక్కువ % ఓకే అని చెప్పుకోవచ్చు.
భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. వీళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాను. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవర ఔషధం యాహనవీతోయం అనే మంత్రాన్ని, ఓం నమస్వ పంచాక్షరిని, శ్రీశైలం లాంటి క్షేత్రాలను దర్శనం చేయటం వల్ల వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.